క్రీస్తులో దేవునికి మహిమ. చెవిగలవాడు వినుగాక. కేటకిసం 7వ ప్రశ్న. దేవుని వాక్యము ఎలా తెలుసుకోగలము? జవాబు: దేవుని వాక్యమును దేవుని సహాయం కొరకు, కృప జ్ఞానము కొరకు, మనోనేత్రమును వెలిగించమని, హృదయ కఠినత్వాన్ని తీసివేయమని, వాక్యాన్ని ప్రేమించే హృదయాన్ని దయచేయమని, వ్యర్థమైన వాటి నుండి కనులు త్రిప్పమని, గ్రహించగల హృదయాన్ని దయచేయమని ప్రార్థించుట ద్వారా, వాక్యమును వినుట ద్వారా, పరిశీలించుట ద్వారా, ధ్యానించుట ద్వారా, వాక్యమందు ఆయనను వెదుకుట ద్వారా సజీవుడైన దేవుణ్ణి ఆయన వాక్యమందు తెలుసుకోగలము. సామెతలు 2వ అధ్యాయం 4 నుండి 6 వచనములు. వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదువు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ప్రభువు ఇలా పలికెను: లేఖనములందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నాను. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనము. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్న ఎడల, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. 1 పేతురు 2వ అధ్యాయం 1 నుండి 3 వచనములు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపములు చేయరు. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయుము. నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. కీర్తనలు 119వ అధ్యాయం 2 నుండి 3 వచనములు మరియు 36 నుండి 37 వచనములు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనము. మన ప్రభువైన క్రీస్తు యేసు ఇలా పలికెను: మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి, నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం మరియు 26వ వచనం. దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం.